హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏ రిటర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మాంగా చాప్టర్ 42, 43 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే మన ఛానల్ 700 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తున్నా. మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నా. మీ అంతటా మీరు సరెండర్ అయిపోతే మీకే మంచిదని ప్రామ్ అంటాడు. వాళ్ళు తనని చూసి ఎవడ్రా ఈ బుడ్డోడని చూస్తారు. ఆ హెడ్ అయితే నీకు మేము వస్తామని ముందే తెలుసు. నాకేం కావాలో తెలుసు. అసలెవడ్రా నువ్వు అని అంటాడు. రామ్ తనని చూసి వీళ్ళు చాలా డేంజరస్‌గా ఉన్నారు. ముఖ్యంగా మాస్క్ పెట్టుకున్నవాడు. ఈ ఔట్‌సైడర్స్ ఇంత డేంజరస్సా అని అనుకుంటాడు. వాడు చంపేయండి వాడిని అని అంటాడు. వాళ్ళు ప్రామ్ వైపు వస్తారు. తన మీద వేవ్ ఆఫ్ ఫ్లేమ్స్ మ్యాజిక్ యూజ్ చేస్తారు. అయితే వాళ్ళలో ఇద్దరు స్వార్డ్స్‌మెన్ అండ్ నలుగురు మేజెస్ ఉంటారు. ఆ మేజెస్ రొమాంటిక్ రేంజ్‌లో ఉన్నారు. అండ్ ఆ స్వార్డ్స్‌మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళు తన మీద మల్టిపుల్ మ్యాజిక్ అటాక్స్ చేస్తున్నారు. రామ్ ఆ మ్యాజిక్‌ని తన స్వార్డ్‌తో కట్ చేస్తాడు. వాళ్ళది చూసి షాక్ అయిపోతారు. వెంటనే తను వాళ్ళ మధ్యలోకి వెళ్తాడు. వాళ్ళంతా వీడెవడ్రా ఇలా ఉన్నాడు అని షాక్ అయిపోతారు. కానీ ప్రామ్ అటాక్ చేస్తాడు అన్నప్పుడు తను ఆగిపోతాడు. ఏంటా అని చూస్తే ఆ మాస్క్ వేసుకున్న మెయిన్ హెడ్ ప్రామ్ మీద ఒక మ్యాజిక్ యూజ్ చేస్తాడు. ప్రామ్ మీద చూసి షాక్ అవుతాడు. ఇలాంటి మ్యాజిక్‌ని ఇప్పటివరకు నేను ఎక్కడా చూడలేదు అని అనుకుంటాడు. వెంటనే భూమిలోంచి ఒక చెయ్యి వచ్చి ప్రామ్‌ని కొడుతుంది. మనోడు వెనక్కి వెళ్తాడు. వాడు ప్రామ్‌ని చూసి నీకు ఫిజికల్ స్ట్రెంత్ బానే ఉందిరా, కానీ నీకు లేనిది ఏంటంటే ఎక్స్పీరియన్సే అని ప్రామ్ మీదకి ఇంకో అటాక్ చేస్తాడు. ప్రామ్ తప్పించుకుంటాడు. ఇంత స్లో అటాక్ నన్నేం చేస్తున్నానంటే ముందు సరిగ్గా చూసుకోరా అని వాడంటాడు. ప్రామ్ చుట్టూ వాల్స్ వస్తాయి. ఇంకా అది డెడ్ ఎండ్ లాగా అయిపోతుంది. అయితే వాళ్ళు ప్రామ్‌ని బ్లాక్ చేసి వాళ్ళ మ్యాజిక్‌తో ఇంకా లేపేస్తారన్నప్పుడు వాళ్ళ అటాక్స్ బ్లాక్ అవుతాయి అండ్ వాళ్ళకి మ్యాజిక్ అటాక్స్ తగులుతాయి. వాడు చూసి ఇక్కడ స్నేహితుడు ఉంది, ఇంకొకళ్ళు ఉన్నారు అని అంటాడు. అయితే ఆ మ్యాజిక్ అటాక్ అనేది వాళ్ళ ఆర్మర్‌ని ఏం చేయలేదు. అయితే ఇది టైర్ 2 మ్యాజిక్ అయి ఉంటుందని ఆ హెడ్ అనుకుంటాడు. అయితే కానీ మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదని దాన్ని కవర్ చేసుకుంటాడు. రామ్ చుట్టూ ఉన్న వాల్స్ కూలిపోతాయి. నేను నా పని అవ్వకుండా ఎక్కడికి వెళ్ళనని వాడంటాడు. నేను అది జరగనివ్వనని ప్రామ్ తన వైపు వెళ్తాడు. పక్కనోడు ఏదోటి చేయండి బాస్ అని అంటాడు. ప్రామ్ అటాక్‌ని వాడు ఆపుతాడు. కానీ ప్రామ్ తన కత్తిని కట్ చేసేస్తాడు. తన చుట్టూ ఉన్న భూమిలో ఉన్న రాళ్ళన్నీ పైకి లేస్తాయి. ప్రామ్‌కి ఏదో తప్పుగా అనిపిస్తుంది. వీడిని తక్కువ అంచనా వేయకూడదని అనుకుంటాడు. వెంటనే కిందున్న రాళ్ళన్నీ తనని కవర్ చేస్తూ ఉంటాయి అండ్ అక్కడ మొత్తం కూలిపోతుంది. ప్రామ్ కూడా పడిపోబోతాడు. కానీ ఒక రాయిని పట్టుకుని ఆగుతాడు. అయితే వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళటానికి చూస్తారు అండ్ వాడు ఆ జెమ్‌ని తీసుకుని ఉంటాడు. నేను దీన్ని సంపాదించానని అంటాడు. అయితే వెనక నుంచి ఒకడు ఆ మాట నీ పని అయిపోయాక చెప్పాలి అని అంటాడు. ఎవర్రా అది అని చూస్తే అక్కడ ఉన్నది డేసర్. అండ్ లాస్ట్ చాప్టర్‌లో మనకు కనిపించిన బ్రెడ్ పట్టుకున్న పర్సనే తను. నేను ఇక్కడికి మన బ్రెడ్ లెక్కలు మాట్లాడడానికి వచ్చా అని అంటాడు. అయితే ఎవడ్రా నువ్వు? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసని వాడంటే నేను నీ లైవ్ లొకేషన్‌ని ట్రాక్ చేస్తూనే ఉన్నా. నా మనాన్ని నీ మీద ఉంచా నిన్ను మార్చేయడానికి అని అంటే వాడికి గుర్తొస్తుంది. బ్రెడ్ పడేసేటప్పుడు వాడు చేశాడని అర్థం చేసుకుంటాడు. అప్పుడు వాడంటాడు నాకు ముందు నుంచి ఏదో తేడాగా అనిపిస్తుంది. టవర్‌లో ఉన్న మ్యాజిషియన్స్ వైఖరి, ఆ స్వార్డ్స్‌మెన్ వచ్చి మమ్మల్ని ఆపడం, స్నైపర్ అటాక్స్ ఇదంతా నీ పనేనా అని. ఎంత ధైర్యం నీకు? ది గ్రేట్ క్రైకర్‌ని నన్నే ఆపుతావా అని మ్యాజిక్ చేయబోతాడు. అయితే అది పనిచేయదు. అది చూసి వాడు షాక్ అయ్యి ఏమైందని అంటాడు. డేసర్ నువ్వు నీ ట్రాప్ మ్యాజిక్‌ని యాక్టివేట్ చేయగలను అనుకుంటున్నావా? నీ మ్యాజిక్ చాలా వీక్‌గా ఉందని నేను దాన్ని చదివేశా అని చెప్తాడు. వాడికి మైండ్ పోతుంది. ఇది ఇంపాసిబుల్. ఇంత ఫాస్ట్‌గా టైర్ 1 మ్యూజిషియన్ కూడా చేయలేడు. అసలెవడు వీడని అనుకుంటాడు. నేను నీతో పాత లెక్క గురించి మాట్లాడాలని అంటూ ముందుకు వస్తే వాడికి చాలా భయమేస్తుంది. ముందుకు రాకని అంటాడు. వస్తే ఈ స్టోన్‌ని విరిచేస్తా అని చెప్తాడు. డేసర్ అది పట్టించుకోకుండా వస్తూ నువ్వు దాన్ని బ్రేక్ చేయగలవు అని అనుకుంటున్నావా? అది ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా? ఎంతమంది హార్డ్ వర్క్ ఉందో తెలుసా? అని అంటాడు. ముందుకు రాకు దీన్ని విరిచేస్తా అంటే అవునా? అయితే పగలగొట్టురా అని చెప్తాడు. వీడెవడ్రా అని వాడనుకుంటాడు. నువ్వు దాన్ని ఏం చేయలేవు అని డేసర్ చెప్తాడు. వాడికి భయంతో వణికిపోతుంది. డేసర్ వాడి ముందు నుంచుంటాడు. వాడు నన్ను ది గ్రేట్ క్రైకర్‌ని కెలుక్కున్నాడు. వీడిని వదలకూడదని తన్ని కొట్టడానికి ముందుకొస్తే గ్రావిటీ కంట్రోల్ అని మ్యాజిక్ చేస్తాడు. తన్ని కొడతాడు అన్నప్పుడు వాడు గ్రావిటీ తప్పి కిందకి అటాక్ చేస్తాడు. అసలెవడు వీడు ఇంత ఫాస్ట్‌గా అనలైజ్ చేస్తున్నాడు. వీడు ఖచ్చితంగా టైర్ 1 మ్యాజిక్ సర్కిల్ మ్యూజిషియనే. కానీ వీడు టైర్ 4 మ్యాజిక్ అయిన గ్రావిటీ కంట్రోల్‌ని ఎలా వాడాడు అని షాక్ అవుతాడు. అయితే వాడి దగ్గరున్న జెమ్ స్టోన్ డేసర్ చేతికి వస్తుంది. అయితే వాడది చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ మ్యాజిక్ జెమ్ ఇంకా ఎన్చాంట్ అయ్యి ఉండదు. అయినా కానీ అది డేసర్‌కి రియాక్ట్ అవుతుంది. అసలెలా దాన్ని నువ్వు యూజ్ చేస్తున్నావు? దానిలో ఉన్న మనాన్ని ఎలా వాడగలుగుతున్నావు అని అడుగుతాడు. షాకింగ్‌గా ఉంది కదా నీకు?
ఫస్ట్ చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. ఇది నీకు చెప్తాను. అయితే ముందు నా బాకీని సెటిల్ చేయాలని వాడి మీదకి ఒక పెద్ద మ్యాజిక్ అటాక్ చేస్తాడు. దెబ్బకాడు లేవడు అండ్ సీన్ షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్‌లో చూపించిన ప్రొఫెసర్‌ని చూపిస్తారు. అండ్ డేసర్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. తను వాళ్ళకి చాలా థాంక్స్ చెప్తుంది. ఆ మ్యాజిక్ జెమ్‌ని మీరు గనక లేకపోయుంటే దాన్ని కాపాడడానికి ఎవరు ఉండేవారు కాదు. మీ వల్లే అది మాకు దక్కిందని ముందు నేను మిమ్మల్ని సారీ అడగాలని చెప్తుంది. అండ్ టవర్ ఆఫ్ మ్యాజిక్ మీకు రివార్డ్‌గా 120 గోల్డెన్ కాయిన్స్ కమిషన్‌గా ఇచ్చారని చెప్తుంది. రొమాంటిక్ అండ్ ప్రామ్ ఫుల్ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పార్టీని రన్ చేయడానికి వాళ్ళకి డబ్బులు సెట్ అయ్యాయని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ ప్రొఫెసర్ చెప్తుంది, టవర్ ఆఫ్ మ్యాజిక్ మీకు 100 గోల్డెన్ పీసెసే ఇచ్చారు. అయితే నేను మిమ్మల్ని ముందు నమ్మనందుకు నేను అడిషనల్‌గా 20 గోల్డెన్ పీసెస్ కలిపి టోకెన్ ఆఫ్ అపాలజీగా ఇస్తున్నానని అంటుంది. మీకు ఈ రివార్డ్ నచ్చుతుంది అని అనుకుంటున్నానంటే డేసర్ నేను మీకు ముందు ఏమని చెప్పాను? నాకు టవర్ ఆఫ్ మ్యాజిక్‌కి రికమెండేషన్ వద్దని చెప్పా అనంటే, అవును ఇప్పుడెందుకది అనంటే, నేను ఈ 120 గోల్డెన్ పీసెస్‌ని రిజెక్ట్ చేస్తున్నా అని డేసర్ అంటాడు. రొమాంటిక్ అండ్ ప్రామ్ ఫేసులు మాడిపోతాయి. నాకు మనీ పరంగా వద్దు. అయితే నేను ఇంకో ఫేవర్ అడుగుతా చేస్తారా అని అడిగితే, అవునా ఏంటి ఆ రిక్వెస్ట్? 120 గోల్డెన్ పీసెస్ కంటే విలువైనది అనంటే, నాకు మనీ కాకుండా టవర్ ఆఫ్ మ్యాజిక్ మాస్టర్ జోడ్ ఎగ్జారియన్‌తో చెస్ మ్యాచ్ పెట్టించండి అని అడుగుతాడు.